అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వర్డ్ ఇంకొకటి కూడా మనకుంది విచ్ ఈస్ కాల్డ్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్. ఇదేంది సార్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అని కొత్తగా చెప్తున్నారు. ఉన్నాయా ఇవి? ఉన్నాయి. డాగ్స్ బ్రేక్ఫాస్ట్. డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే కుక్కలు తినేది అని కాదు. మీకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఉన్నాయా అని? ఎస్, 100%, 200%. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ఇన్ అవర్ డిక్షనరీ. మన డిక్షనరీలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. డాగ్స్ బ్రేక్ఫాస్ట్. డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే కుక్కలు తినేది అని కాదు. డాగ్స్ బ్రేక్ఫాస్ట్ మీన్స్ టేస్ట్లెస్ ఫుడ్. టేస్ట్లెస్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో అనుకోండి, మన అమ్మ ఏదైనా టేస్ట్గా చేయకపోతే దాన్ని పడేస్తాం, నాకు వద్దమ్మా అంటాం. డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే టేస్ట్లెస్ ఫుడ్, అంటే రుచి పచి లేనటువంటిది, నాలుకకు టేస్ట్ దొరకనటువంటిది. టేస్ట్లెస్ ఫుడ్, రుచి పచి లేనటువంటి దాన్ని బ్రేక్ఫాస్ట్గా మనం చేస్తే మనం చెప్పాలి, ఐ హావ్ మై డాగ్స్ బ్రేక్ఫాస్ట్ టుడే ఇన్ ద మార్నింగ్. ఐ హావ్ మై డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే టేస్ట్లెస్ ఫుడ్ తిన్నాము అని. టేస్ట్లెస్ బ్రేక్ఫాస్ట్. అసలు నాలుగు రుచి పచ్చి ఉండదు. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే, చాలామంది చూడండి, పిల్లలు హాస్టల్స్లో ఉంటారు. హాస్టల్స్లో ఉన్నప్పుడు మన ఇంట్లో బాగా టేస్టీగా తింటాం. మన హాస్టల్లో ఉంటాం, ఎత్తుకొస్తారు, ఇడ్లీ పెడతారు. ఇడ్లీ పెట్టగానే దాని మీద చట్నీ పోస్తారు. చట్నీ పోయంగానే గంగా యమున సరస్వతి పోయినట్లు ఆ ప్లేట్లో అలా వెళ్ళిపోతుంది చట్నీ. అంటే ఇలా ఇడ్లీ తీసి ఇట్లా అద్దుకుందాం, నోట్లో పెట్టుకుందాం అంటే ఉండదు. అది అలా గంగా యమున సరస్వతి పోయినట్లు వెళ్ళిపోతుంది ప్లేట్లో చట్నీ. అంటే నీళ్ళ చట్నీ పోస్తారనుకుందాం, అది టేస్ట్ రాదు. పోనీ పడేద్దామా అంటే, ఆల్రెడీ హాస్టల్ ఫీజు కట్టుంటారు, హాస్టల్లో ఉంటారు, పడే బుద్ధి కాదు, కంపల్సరీ తినాలి. మళ్ళీ బయటకు వెళ్ళి ఒక 100 రూపాయలు బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటే బాధ అవుతుంది. ఎలాగోలాగా టేస్ట్ లేకుండా కూడా తినాలా, తప్పదు. సిచ్యువేషన్ హ్యాడ్ డిమాండెడ్. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, హ్యాడ్ టు డిమాండ్. కాబట్టి తప్పనిసరిగా తినాల్సిన పరిస్థితి. కాబట్టి టేస్ట్లెస్ ఫుడ్ అయినా కూడా తింటారు. మనం ఒక్కొక్కసారి ఇంకా ప్రయాణం చేస్తుంటాం చూడండి, ఎక్కడైనా ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఆగుతుంది, ఆ టైంలో ఎక్కడ ఏమి దొరకదు, ఒక పార్సల్ తీసుకుంటాం ట్రైన్లో, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తాం తిందామని. అలా నోట్లో పెట్టకపోగానే తినబుద్ధి కాదు, చల్లగా అయిపోయి ఉంటుంది. పోతే పడేద్దామంటే ఆకలేస్తూ ఉంటుంది, పడేద్దామంటే మళ్ళీ మనకి ఎక్కడ దొరకదు, తప్పదు, ఇంక తినాలా. లేదా ఎలా నువ్వు వెళ్తూ ఉన్నావు, రోడ్లో ఆన్ ద వే వెళ్తూ ఉన్నావు, రోడ్ సైడ్ కార్ ఆపావు, ఏదో తిందామని ఆపావు, ఏదో ఆర్డర్ చేసావు, ఇడ్లీనో దోశ ఏదో చెప్పావు, ఇడ్లీ చెప్పావు, 4 ఇడ్లీ వేసి ఇచ్చారు, ప్లేట్లో పెట్టుకున్నావు, తిందామని నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉంది ఇడ్లీ.